హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్ హెల్తీగా ఉండాలన్నా, బేబీ బరువు కరెక్ట్గా ఉన్నా, బేబీకి సఫిషియెంట్ న్యూట్రిషన్స్ సపోర్ట్ ఉండాలన్నా కొన్ని పోషకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే బిజీ స్కెడ్యూల్స్లో పొల్యూషన్స్, ఎన్విరాన్మెంట్, ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల బేబీ పెరుగుతున్న బిడ్డకి తగిన పోషకాలు అనేవి అందటం లేదు. సో ఇలాంటి పోషకాలు అందకపోవటం వలన బేబీలో మాల్ ఫార్మేషన్స్, మాల్ డిఫార్మిటీస్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ పోషకాలు మెయిన్గా మనం చెప్పుకోదగ్గ పోషకాలు ఏమేంటి, బేబీకి ఎలాంటి డిఫార్మిటీస్ లేకుండా హెల్తీగా పుట్టాలంటే ఎలాంటి పోషకాలు అవసరం అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఆ పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తల్లి ఇప్పుడు ఇద్దరికి సఫిషియెంట్ ఫుడ్ అనేది తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సో అలాంటి పోషకాల్లో మీరు ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారనేది మ్యాటర్ కాదు. మీరు తీసుకునే ఆహారంలో నేను చెప్పబోయే ఈ పోషకాలు ఉన్నాయా లేదనేది ఒకసారి చూసుకోండి. దానిలో మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే ఐరన్. సో ఐరన్ అంటే తల్లిలో రక్తహీనత ప్రాబ్లం వల్ల బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో ఇలాంటి బేబీకి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మొట్టమొదటి పోషకాల్లో ఐరన్ గురించి చెప్పుకుంటాం. సో ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు ఆహార పదార్థాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆకుకూరలు, మీట్ లైక్ రెడ్ మీట్ కావచ్చు, లేక చికెన్, మటన్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు ఎగ్ ఎల్లో కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇలా మీరు తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని చెప్తాము. ఈ యొక్క ఫ్రెష్ ఫ్రూట్స్లో పొమోగ్రానేట్ కావచ్చు, విటమిన్ సితో రిచ్గా ఉండే విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. లైక్ లెమన్ జ్యూసెస్ కావచ్చు, మోసాంబీ జ్యూస్, అలాగే మస్క్ మిలాన్, ఇలా వాటర్ మిలాన్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ మీకు సఫిషియెంట్ అయిన ఐరన్ని అబ్జర్వ్ చేసే గుణాలు విటమిన్ సిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను తీసుకోవటంలో మర్చిపోవద్దు. అలాగే ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నట్లయితే అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఐరన్ అనేది కూడా ఎక్కువగా ఉండి బేబీకి సఫిషియెంట్ అయిన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్ కావచ్చు, టీత్ డెవలప్మెంట్ కావచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, దేనికైనా కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ ఆల్రెడీ అడ్వైస్ చేసి ఉంటారు. ఆ సప్లిమెంట్స్తో పాటు మీరు ఎక్కువగా కాల్షియం రిచ్ డైట్ ఉండే ఫుడ్స్ని తీసుకోవాలి. లైక్ ఎగ్ ఎల్లో కావచ్చు, మిల్క్ కావచ్చు, చీజ్ కావచ్చు, బటర్ కావచ్చు, ఇలా వీటిలో ఎక్కువగా కాల్షియం రిచ్ అనేది ఉంటుందన్నమాట. సో సపోటాస్ కావచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏదైతే న్యాచురల్గా మీకు సీజన్ను బట్టి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అవన్నీ కూడా మీరు మీ డైట్లో తీసుకొని ఉండేలా చూసుకోండి. అలాగే సఫిషియెంట్ న్యూట్రిషన్స్ ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు బేబీకి సరిపడా ఉంది అంటే బేబీ యొక్క గ్రోత్ కూడా చక్కగా ఉంటుందన్నమాట. వీటిలో ఏది లోపమైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ లోపమైందంటే బేబీకి వెంటిలేటర్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే లంగ్ మెచ్యూరిటీ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. బేబీకి సఫిషియెంట్ అయిన సర్క్యులేషన్ లేదు అంటే బేబీకి బ్రెత్లెస్నెస్ రావటం, ఎస్ఓబి రావటం అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావటం. సో వెంటిలేటర్ సపోర్ట్ అంటే ఆర్టిఫిషియల్గా బ్రీతింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్తుందనమాట. సో ఇంత వరకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఐరన్, కాల్షియం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ ఉందా, కాల్షియం ఉందా అనేది చెక్ చేసుకోవటం ఎంతో అవసరం. నెక్స్ట్ పోషకాలు చూసినట్లయితే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మరి ఒక వేధించే ఒక సిమ్టమ్ ఏంటి అంటే కాన్స్టిపేషన్. ఫైబర్ లేకపోతే మీరు తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెషన్ అవ్వలేదంటే ప్రాపర్గా ఆ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బేబీకి అందకపోవచ్చు. సో ఫైబర్ అనేది మీరు తీసుకునే ఆహార పదార్థంలో రిచ్ ఫైబర్ ఉందా లేదా చూసుకోవాలి. దానికి సఫిషియెంట్గా మీరు అడిక్వేట్ హైడ్రేషన్, ఎక్కువగా వాటర్ తీసుకుంటే డైజెషన్ ప్రాసెస్ కూడా బాగుంటుంది. అలాగే ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా వాటర్ కంటెంట్ అండ్ పీచు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోండి. ఆకుకూరలు, అలాగే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ వీటిల్లో ఎక్కువగా పీచు పదార్థంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారంతో పాటు
అది ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి ఫ్రీ మోషన్ అనేది వస్తుంది. సో ఫ్రీగా మీకు మోషన్ పోవాలి, ఫ్రీగా డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలి అంటే వాటర్తో పాటు వాటర్ కంటెంట్ అయిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ పోషకం వచ్చేసి అయోడిన్. అయోడిన్ వచ్చేసి బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్, చురుకుదనం కోసం చాలా ఇంపార్టెంట్. మదర్కి హైపర్ టెన్షన్ ఉంది, సో బీపీ ఉంది కాబట్టి సాల్ట్ అనేది తగ్గించాలి అని అనుకుంటూ ఉంటారు. సాల్ట్ కంప్లీట్గా తగ్గించడం వలన అయోడిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ డాక్టర్ని అడ్వైస్ చేసుకొని, అంటే మీకు ఎంత మోతాదుల్లో మీరు సాల్ట్ తీసుకోవచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నా కూడా, బీపీ ఉన్నా కూడా మీరు ఎంత అమౌంట్ వరకు తీసుకోవచ్చు అనేది సఫిషియెంట్గా అంత అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే సో ఈ అయోడిన్ డెఫిషియన్సీని కాపాడుకోవచ్చు అనమాట. సో మీ ఫుడ్స్లో ఐరన్, కాల్షియం, అలాగే ఫైబర్, అలాగే అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పోషకాలతో పాటు మీరు చక్కగా ఎక్కువగా వాటర్ కంటెంట్ని, హైడ్రేటెడ్గా ఉండి, అలాగే ప్రీనేటల్ మెడికేషన్స్ని ప్రాపర్గా యూజ్ చేస్తూ, ప్రాపర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ, ఎక్కువగా ప్రిస్కీ వాక్ అంటే హెవీ ఎక్సర్సైజ్ కాకుండా కొంచెం మైల్డ్ టు మోడరేట్ ఉండే ఎక్సర్సైజెస్ని చేస్తూ ఉన్నట్లయితే బేబీ మీరు హెల్తీగా ఉండేతో పాటు బేబీకి సఫిషియెంట్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి సఫిషియెంట్గా అంది. నేను చెప్పిన ఈ యొక్క డిఫార్మిటీస్ కావచ్చు, అబ్నార్మాలిటీస్ కావచ్చు, ఆ యొక్క న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా మెయిన్గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ పోషకాల్లో అయితే ఫోలిక్ యాసిడ్ అనమాట. ఈ ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం అంటే బిఫోర్ కన్సెప్షన్ నుంచి ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ 3rd month వరకు అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ వరకు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇది మెయిన్గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ పోషకం అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్ని ఆకుకూరలో, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది. దాంతోపాటు మీకు ఆ యొక్క ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా యూజ్ చేసినట్లయితే బిడ్డ హెల్తీగా ఉంటుంది, అలాగే బేబీకి ఎలాంటి డిఫార్మిటీస్ రావు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.